ఇదిగో చూడండి, ఇది కోటమైసమ్మ గుడి. ఇక్కడ ఈ గుడి ఎంట్రన్స్ అండి ఇది. లోపలికి వెళ్ళాలంటే దీంట్లో నుండి కిలోమీటర్ దూరం వెళ్ళాలి. కిలోమీటర్ దూరం వెళ్ళిన ఈ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఇగో స్టార్టింగ్లోనే ఆంజనేయుడి విగ్రహం ఉంటుంది. ఈ ఆంజనేయుడి విగ్రహాన్ని చూసామండి. చూడ్డానికైతే బాగానే ఉంది, కానీ చాలా ఎత్తుతో ఉంది. దాన్ని చూసాము మేము. చూసి తిరిగాము, చుట్టూ తిరిగాము. ఇక్కడ జాతర జరుగుద్దంట. జాతర మాత్రం దసరా పండగ అప్పుడు జరుగుద్దటండి. కాకపోతే అప్పుడు నాకు రావడం కుదరలేదు, నేను చూడలేదు. ఇప్పుడు వచ్చే దారిలో వేరే పని మీద వస్తామంటే వచ్చే దారిలో ఉంది, దీన్ని చూసాము. లోపలికి వెళ్ళి చూద్దాం అన్నట్టు చూశాను. చూడ్డానికైతే గుడి చాలా నీట్గా బాగుంది. ఇదంతా లోపల నుండి అండి, బయట నుండి వచ్చేటప్పుడు లోపలికి. ఇది పెద్ద గుడి అన్నట్టు, మీకు తెలియడం కోసం నేను చెప్తున్నా దీన్ని. ఇది పెద్ద గుడి, అమ్మవారు ఇక్కడే ఉంటారు. ఇక్కడే దర్శనం చేసుకోవాలి, ఇక్కడే చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు జాతర టైం కాదు కాబట్టి ఇది సరస్వతీదేవి అండి. సరస్వతీదేవి ఉంది ఇక్కడ, సరస్వతీదేవి విగ్రహం. దీన్ని చూసాము, సరస్వతీదేవి విగ్రహాన్ని చూసాము. చూడండి, బాగా నీట్గా అంటే అనిపించింది, నాకైతే నీట్గా అనిపించింది. ఇక లోపలికి వెళ్ళాలి. ఇక్కడ గజస్తంభం ఉంది. గజస్తంభం చూసుకొని మంచిగా లోపల నుండి పెట్టారు. గజస్తంభం పైకి వెళ్ళడం కోసం పైకి మంచిగా అనిపించింది చూడ్డానికి అయితే. ఇక లోపలికి వెళ్ళామండి. లోపలికి వెళ్ళి ఇక్కడ నుండి చూసాము. ఇక్కడ నుండి అయితే అమ్మవారు కనిపిస్తున్నారు, కాకపోతే మీకు కనిపించడం కోసం క్లారిటీగా లేదు. చూడండి, పక్కనే శివుడు ఉందండి. శివుడు అయితే ఎంత నీట్గా ఉన్నాడో, మంచిగా చూడ్డానికి అయితే చాలా నీట్గా, చాలా అందంగా అనిపించింది నాకు. చూశాను, చుట్టూ తిరిగి చూశాను ఇదంతా శివుడిని అయితే. చూడండి, మీరు కూడా చూడండి. శివుడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు. శివుని మీకు చూపించాలి, మీకు తెలియాలి కదా అని నేను వాయిస్ ఇస్తున్నానండి. ఇది పక్కనే చిన్న గుడి, శివుడి విగ్రహం పక్కనే ఉంటుంది. పక్కనే ఈ చిన్న గుడి ఉంది. దాని ముందు ఇక తులసమ్మ వారు ఉన్నారు. తులసమ్మ వారు, ఇది తులసమ్మని చూసి లోపలికి వెళ్ళామండి. చిన్నదే ఈ గుడి, చిన్న అమ్మవారే ఉన్నారు ఇక్కడ. శివుడు గుడి అన్నట్టు ఇది. నంది గారు ముందటున్నారు. శివుడు గుడి చూడండి. ఇదండి, ఇక్కడ వినాయకుడు ఉన్నాడండి. పక్కనే ఉన్నాయి, అంతా పక్కనే ఉంది. కానీ మీకు చూపించాలి కదా అని ఇదంతా కవర్ చేశాను నేను. చాలా నీట్గా ఉంది, చూడ్డానికి అయితే బాగా అనిపించింది నాకు. మీరు ఎప్పుడు వచ్చినప్పుడు, ఇల్లందు వచ్చినప్పుడు చూడండి. చూసి నాకు ఇన్స్టా